ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సార్ ఇప్పుడు ఆయనకు ఒక టీం ఉంటుంది, ఆ టీంను కూడా ఇదే విధంగా ట్రైనింగ్ ఇచ్చారు ఆయన? 100 మీరు చెప్తున్నట్లుగా ఇప్పుడు మాట్లాడేది ఒకటి, మైండ్లో ఏముందన్నది. సార్ అందరూ అర్జునులు అవ్వలేరు కదా సార్. ద్రోణాచార్య వారు అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు, కానీ అర్జునుడు ఒక్కడే కదా సార్. సో మన దేశానికి అర్జునుడు అజిత్ దోవల్. సార్ ఆయన్ని మీ దగ్గరగా, అంటే ఆయన ఆపరేషన్లో మీరు ఉన్నారు కాబట్టి ఒక ఆపరేషన్ చెప్పండి. అంటే ఆయనతో ఆపరేషన్ అని కాదు సార్, లైక్ ఫర్ ఆయన డైరెక్షన్లో అండర్స్టాండింగ్ సార్. మనం 1970s దేని గురించి మాట్లాడతాం సార్, అంటే రా గురించి మాట్లాడతాను సార్ నేను. ఇప్పుడు ఆయన ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆయన కాంట్రిబ్యూషన్ పాకిస్తాన్లో ఒక చాలా పెద్ద కీలకమైన ఒక ఆపరేషన్ సార్. పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ని తయారు చేసుకుంటుందా లేదా, ఇది ప్రశ్న సార్. ఈ ప్రశ్నకి మన భారతదేశానికి జవాబు కావాలి. ఎవరిని డైరెక్ట్గా అడిగితే చెప్పలేరు కదా సార్, ఎవరు చెప్పరు కూడా కదా సార్. దాన్ని పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? పాకిస్తాన్లో ఎంటర్ అవ్వాలి. సో ఈయన ఒక టీంని తయారు చేసుకొని పాకిస్తాన్లో ఎంటర్ అవ్వడం జరుగుతుంది సార్. పాకిస్తాన్లో ఒక ప్లేస్ కహూతా అని చెప్పి ఒక ప్లేస్ సార్. ఆ కహూతా అనే ప్లేస్లో వీళ్ళు న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు ఒక ప్రిమైసిస్లో. ఇప్పుడు న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ జరుగుతుందంటే సాధారణంగా లోపల ఎవ్వరికి వెళ్ళడానికి వీలు ఉండదు సార్, అనుమతి ఉండదు. కాకపోతే కనుక్కోవాలి ఏం జరుగుతుందో. అందరు వస్తున్నారు, పెద్ద పెద్ద బళ్ళు వస్తున్నాయి, విఐపి ప్రొటెక్షన్స్ వస్తున్నాయి, లోపల వెళ్తున్నారు, బయటకు వెళ్తున్నారు, కానీ ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుందో అనేది క్లారిటీ లేదు. అప్పుడు ఈయన తెలివిగా ఏం చేశారంటే సార్, కొందరు సైంటిస్టులని ఫాలో అయ్యాడు సార్. కొందరు సైంటిస్టులని ఫాలో అయ్యి వాళ్ళు కటింగ్కి ఎక్కడికి వెళ్తున్నారో కనుక్కున్నాడు సార్. హెయిర్ కటింగ్కి ఎక్కడికి వెళ్తున్నారో కనుక్కున్నాడు. ఆ కటింగ్ షాప్కి వెళ్ళి వాళ్ళ హెయిర్ శాంపుల్స్ని చాలా తెలివిగా తీసుకొని వచ్చాడు సార్. ఎప్పుడైనా సరే సార్, న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ జరుగుతున్న స్థలంలో మనం ఉంటే గనక మన స్కిన్, మన బాడీ, మన హెయిర్ ఫాలికల్స్ మీద న్యూక్లియర్ ఎనర్జీకి రేడియేషన్కి సంబంధించింది అలా ఉండిపోతుంది. వాటిని ఇండియాకి తిరిగి పంపించి నిజంగా దీంట్లో రేడియేషన్ ఎలిమెంట్ ఉందా అని కనుక్కున్నాం సార్. అప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, అవును, ఈ కహూతా అనే స్థలంలో పాకిస్తాన్ వాళ్ళు న్యూక్లియర్ వెపన్ని తయారు చేసుకోవడానికి అంత రీసెర్చ్ జరుగుతుంది అని చెప్పి. అప్పట్లో మొరార్జీ దేశాయ్ గారు మన ప్రైమ్ మినిస్టర్ అనమాట. అంటే వీళ్ళు అక్కడి నుంచి ఇంకా మొరార్జీ దేశాయ్ గారికి 1-to-1 వీళ్ళకి ఆబ్వియస్లీ డైరెక్ట్ కాల్స్ ఉంటాయి కాబట్టి, సరే ఇలా జరుగుతుంది, మీరు గోహెడ్ ఇస్తే ఏదో ఒకటి చేద్దాం అనేసి. ఆయన అసలు గోహెడ్ ఇవ్వలేదు సార్. అంటే ఇది చాలా దురదృష్టకరమైన, అంటే ఒక హిస్టారికల్ ఈవెంట్ సార్. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రము ఈరోజు పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపనే ఉండేది కాదు సార్. ఇన్ఫ్యాక్ట్ ఇతనే కాదు సార్, ఇజ్రాయిల్ వాళ్ళు కూడా భారత్తో కలిసి ఒక జాయింట్ ఆపరేషన్ చేసి పాకిస్తాన్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీని ధ్వంసం చేద్దామని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. దానికి కూడా అనుమతి ఇవ్వలేదు సార్. సో అది ఇచ్చుంటే కనుక ఖచ్చితంగా ఈరోజు పాకిస్తాన్ అయితే సార్, ఇప్పుడు మీరు గమనిస్తే కనుక సార్, పాకిస్తాన్ ఈజ్ ది ఓన్లీ ఇస్లామిక్ కంట్రీ దట్ హ్యాజ్ ఎ న్యూక్లియర్ వెపన్. దానివల్ల పాకిస్తాన్ వరల్డ్ డిప్లొమసీలో చాలా పై ఎత్తుకు వెళ్ళిపోయింది సార్. ప్రతి దేశం పాకిస్తాన్తో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంటుంది, ఎస్పెషలీ ఇస్లామిక్ దేశం. అండ్ మనతో దగ్గరికి రావాలంటే పాకిస్తాన్కి దూరం అయినట్టుగా సార్ లెక్క. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళే బంధువులుగా సార్. సో పాకిస్తాన్ వాళ్ళకి చాలా అవసరమైన దేశం అనమాట. సో ఆ డైమెన్షన్లో మనం మిడిల్ ఈస్ట్లో పెనిట్రేట్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే ప్రతి చోట పాకిస్తాన్ అడ్డొస్తుంది కాబట్టి. అండ్ మన న్యూక్లియర్ పాలసీ, న్యూక్లియర్ అంబ్రెల్లా ఇస్తాను వేరే దేశానికని ఒప్పుకోదు సార్. అందుకే వాళ్ళకి న్యూక్లియర్ ప్రొటెక్షన్ ఇచ్చే అధికారం మనకు లేదు, ఎందుకంటే మన పాలసీలోనే మనం న్యూక్లియర్ అంబ్రెల్లా ఎవరికి ఎక్స్టెండ్ చెయ్యము అని చెప్పి మనం రాసుకున్నాం కాబట్టి. సార్ ఇప్పుడు దురంధర్ మీరు చెప్పిన 2 మాటలు కాకుండా ఈ టైంలో కొంతమందిని పంపిస్తారన్నది, అది కేవలం ఆర్మీ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, వీళ్ళతో పాటు నటోరియస్ క్రిమినల్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు, పంపిస్తుంటారు అన్నది నిజమేనా? 100% సార్. జనరలీ ఏం చేస్తారంటే సార్, అంటే బిఫోర్ ఐ టాక్ ఎనీథింగ్ సార్, ఒక ఏమంటారు డిస్క్లైమర్ సార్ మీ ఆడియన్స్కి. పబ్లిక్ డొమైన్లో లేని ఇన్ఫర్మేషన్ గురించి నేను మాట్లాడను సార్. ఏదైతే కాన్ఫిడెన్షియల్ నేచర్ ఉంటుందో అది నేను చెప్పను సార్. సో నేను చెప్పిన దానివల్ల ఏ కాన్ఫిడెన్షియాలిటీ లీక్ అవ్వదు సార్, ఎందుకంటే ఆల్రెడీ అది పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయం అంతే మాట్లాడతాను, దాని మించి మాట్లాడను సార్. కానీ మన దేశంలో అండ్ అంతర్రాష్ట్రీయంగా కూడా చూసుకున్న కొన్ని దేశాల్లో ఒక ప్రాక్టీస్ ఉంది సార్. ఒక ప్రాక్టీస్ ఏంటంటే, కొందరు ఖైదీలు ఎవరైతే
యావజ్జీవ కారాగార శిక్షో లేకపోతే వాళ్ళకి ఇంకేదైనా మేజర్ పనిష్మెంట్ ఇచ్చినట్టయితే వాళ్ళలో దేశం పట్ల ఒక పాజిటివ్ భావన ఉంది అని అనుకుంటే అలాంటి వాళ్ళని ట్రైన్ చేసి యాజ్ ఏ రా ఏజెంట్స్గా వేరే వేరే దేశాలకి పంపించే ఒక ఆనవాయితీ మన దేశంలో కూడా ఉంది సార్. మన దేశంలో కూడా ఉంది. సో ఖచ్చితంగా దురంధర్ సినిమాలో మీరు అన్నట్టుగా చూపించింది అది వాస్తవం సార్, అది వాస్తవం. కానీ ఒక విషయం సార్, రా ఏజెంట్ అంటే దురంధర్ అంటే అది సినిమా కాబట్టి కొంచెం డ్రమటైజ్ అవుతుంది సార్. అంటే యాజ్ ఎ బాడీ బిల్డర్ చూపించడం అదంతా జరుగుతుంది. కానీ రా ఏజెంట్ అది కాదు సార్. రా ఏజెంట్స్ ఆర్ ట్రైన్డ్ ఆన్ క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్. అంటే 1-to-1 ఫిస్ట్ ఫైట్ ఎలా చేయాలి, ఎలా క్లీన్గా ఎటువంటి శబ్దం కానీ ఎటువంటి అటెన్షన్ రాకుండా ఒక మనిషిని ఎలా క్లియర్ చేయాలి, ఇవన్నీ నేర్పిస్తారు సార్. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయిలీ మార్షల్ ఆర్ట్స్ క్రాఫ్ మాగా అని ఉంటుంది సార్. ఆ క్రఫ్ మాగా టెక్నిక్స్ కూడా మన రా ఏజెంట్స్కి నేర్పిస్తారు. ఏంటంటే క్రఫ్ మాగా అంటే? క్రఫ్ మాగా ఈజ్ అ క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ సార్. అంటే అవి ఎన్నో మార్షల్ ఆర్ట్స్ని మిక్స్ చేసి ఒక ఏజెంట్కి ఎలాంటి ఏమంటారు క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్లో అటాక్ చేసే టెక్నిక్స్ ఉంటాయో అవన్నీ నేర్పిస్తారు సార్. సో దట్ ఈస్ ద మోస్ట్ డెడ్లియెస్ట్ వాట్ యూ కాల్ అటాక్ టెక్నిక్స్ ఇన్ ది వరల్డ్ సార్ టుడే. ప్రపంచం నేర్చుకుంటుంది సార్ క్రాఫ్. ఆ రా ఏజెంట్స్కి కవర్ ఎలా ఉంటుందండి? ఏ కవర్లో వెళ్ళదు? చాలా కవర్ ఉంటాయి సార్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇందాక అడిగిన ప్రశ్న ఇంకో ప్రశ్న మిగిలిపోయింది. లైక్ మీరు అన్నారు ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారా, ఆర్మీ వాళ్ళు ఉంటారా అన్నట్టుగా. సార్ యాక్చువల్లీ మీరు ఒక విషయం అర్థం చేసుకోండి సార్. రా వర్క్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ది ఆర్మీ, రా వర్క్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ది పోలీస్, రా వర్క్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, సిఏపిఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ. సాధారణంగా వీళ్ళతో కలిసి ఆపరేషన్స్ రా చెయ్యదు సార్. కానీ ఆ ఏజెన్సీలో వీళ్ళు మీకు చెప్పిన ముగ్గురు ఏజెన్సీ కూడా వెళ్తుంటారు, డిప్యుటేషన్ వెళ్తుంటారు కదా? వెళ్తారు, అదే చెప్తున్నాను సార్. ఒకవేళ ఒక ఆర్మీ నుంచి ఒక ఆఫీసర్ని డెప్యుటేషన్కి రాలో పంపిస్తే అప్పుడు అతను రా మనిషి, ఆర్మీ మనిషి కాదు సార్. ఎందుకంటే కమాండ్ అండ్ కంట్రోల్ అంతా వీళ్ళ దగ్గరే ఉంటుంది సార్. ద రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే డెప్యుటేషన్కి ఇప్పుడు నన్నే ఆర్మీ నుంచి అందులో పంపించారు అనుకోండి సార్, అప్పుడు నన్ను ఆర్మీ రోల్స్ నుంచి తీసేస్తారు సార్. నేను రా రోల్స్కి వెళ్ళిపోతాను కాబట్టి అది రా ఆపరేషనే అవుతుంది సార్. అండ్ వీళ్ళకి ఏంటంటే సార్, బికాజ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ హైలీ కాన్ఫిడెన్షియల్ నేచర్ కదా సార్. వేరే డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేస్తే అది ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది సార్. సో అందుకని అది వాళ్ళు షేర్ చెయ్యరు సార్. అండ్ ఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ అంటే ఐపీఎస్ ఆఫీసర్స్ అతి ఎక్కువగా ఫీల్డ్ ఆపరేషన్స్కి వెళ్ళకపోవచ్చు సార్. జనరలీ ఫీల్డ్ ఆపరేషన్స్ వాళ్ళని కింద నుంచే తయారు చేస్తారు ఎందుకంటే ఐపీఎస్ ఈజ్ అ వెరీ బిగ్ అసెట్ ఫర్ ది నేషన్. ఆయన ఏమన్నా పట్టుకుంటే దొరికిపోతే చాలా డిప్లొమాటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఆయన ఐడెంటిటీ చాలా ఈజీగా తెలిసిపోతుంది, ఈ వాజ్ అన్ ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి. సో అలా కాకుండా ఒక చాలా నార్మల్ ఒక వ్యక్తి, సాధారణమైన వ్యక్తిని పట్టుకొని ఆయన కొన్ని విషయాలు చూస్తారు సార్. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే సార్, రాకి నేను అప్లై చేశాను, నేను రాలో జాయిన్ అయ్యాను అని మనం అనుకుంటాం సార్. కానీ నిజం అది కాదు సార్. రా మిమ్మల్ని అప్లై చేసేలాగా చేస్తుంది సార్. అంటే రా వాళ్ళు మిమ్మల్ని తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యారు అనుకుందాం సార్. మాకు మురళీ గారు కావాలి అని అనుకున్నాను సార్. ఆల్మోస్ట్ ఒక సంవత్సరంన్నర మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు సార్. మీ మొత్తం అకౌంట్స్ అన్నీ హ్యాక్ అయిపోతే మీకు అసలు ఏం తెలియదు. మీ ఫోన్ హ్యాక్ అయిపోయిద్ది, మీ ల్యాప్టాప్ హ్యాక్ అయిపోయిద్ది, మీ ఇల్లు మొత్తం బగ్గింగ్ అయిపోయిద్ది సార్. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు అంతా వాళ్ళకి తెలిసిపోతుంది సార్. ఇక్కడ ఐడియా ఏంటంటే మురళీ గారి వీక్నెస్ ఏంటి పట్టుకోవాలి. మురళీ గారి వీక్నెస్ డబ్బా, మురళీ గారి వీక్నెస్ అమ్మాయా, మురళీ గారి వీక్నెస్ ఇంకేమైనా హోదానా, ఇవన్నీ తెలుసుకుంటారు. అచ్చా ఈ మనిషికి ఇలాంటి వీక్నెస్ ఏమీ లేవు అండ్ దేశం పట్ల ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్ ఉంది అని అనిపిస్తే అప్పుడు మీ ద్వారానే వాళ్ళు అప్లికేషన్ పెట్టిస్తారు. ఎలా అంటే ఏవైతే రాకి సంబంధించిన పోస్టులు అవన్నీ ఉంటాయో అవి మీకు రీడైరెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి డిజిటల్ సోర్స్ నుంచి. మీరేమనుకుంటారు, నేనే అప్లై చేసానేమో అనుకుంటారు, కానీ అది రా వాళ్ళే పంపిస్తారు, మీరు అప్లై చేస్తారు. సో ఆ తర్వాత ట్రైనింగ్ ఆల్మోస్ట్ 1.5 to 2.5 years కూడా జరుగుతుంది సార్. ఎక్కడ ఉంటుందండి? మల్టిపుల్ లొకేషన్స్. అది కాన్ఫిడెన్షియల్ సార్, అది మనం చెప్పడానికి వీల్లేదు. అంటే అందులో చాలా ఉంటాయి విషయాలు. అందులో ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఆఫ్ఘాన్ సెక్టర్కి తయారు చేస్తున్నారు అనుకుందాం సార్. ఆ మురళీ సార్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్, తెల్లగా ఉంటాడు, బాగానే ఉంటాడు, గడ్డం మీసం వచ్చేస్తే ఆఫ్ఘానీ వాళ్ళ కనిపిస్తాడు అనిపిస్తే మురళీ సార్ని ఆఫ్ఘనిస్తాన్ అని డిసైడ్ చేశారనుకోండి.
ఆఫ్ఘనిస్తాన్ జాగ్రఫీ, ఆఫ్ఘనిస్తాన్ హిస్టరీ, ఆఫ్ఘనిస్తాన్ కల్చర్, ఆఫ్ఘనిస్తాన్ లాంగ్వేజ్, ఆఫ్ఘనిస్తాన్ ఫుడ్ హ్యాబిట్స్ మొత్తం మీకు నేర్పిస్తారు సార్. ఆ డ్రెస్సింగ్ స్టైల్ నుంచి అన్నీ మీకు నేర్పిస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ 2.5 years పడుతుంది. అంటే మనం రిక్రూట్ చేసాము, 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చేసాము, పంపించేసాము, అలా ఉండదు సార్. ఈజీగా 1.5 to 2.5 years ఆఫ్ టైం పడుతుంది సార్ మిమ్మల్ని ఇండక్ట్ చేసే ముందు. సో అందువలన ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి సార్, రా ఏజెంట్ ఒక దేశంలోకి ఎంటర్ అయ్యాడు అంటే ఇంకా ఇటువైపు నుంచి జీరో కాంటాక్ట్ అటువైపు నుంచే రావాలి తప్ప ఇటువైపు నుంచి ఎప్పుడు కాంటాక్ట్ అవ్వదు. కానీ ఇంకో విషయం, ఎక్కడైతే మన రా ఏజెంట్ని ప్లాంట్ చేస్తారో ఆయన మీద కన్నేసి ఉంచడానికి ఇంకొకరిని ప్లాంట్ చేస్తారు. ఎందుకంటే డబుల్ ట్యాప్ అయ్యే అవకాశం ఉంది సార్. మనం మన మనిషి అని చెప్పి పంపించాము, మన మనిషి అక్కడ వెళ్ళి వాళ్ళ మనిషి అయిపోతే మన మీద ఏమన్నా జరిగితే అది ఇబ్బంది ఉంటుంది కదా సార్. సో ఖచ్చితంగా ఆయన మీద ఒక కన్నేసేవాడు ఉంటాడు, ఆయన మీద కన్నేసేవాడు మూడోవాడు ఉంటాడు. సో ఇలా ఒక రింగ్ లాగా అయిపోతుంది. సో ఒకరి మీద ఒకరు కన్ను పెట్టుకొని ఉంటారు సార్. ఇప్పుడు ఫస్ట్ రింగ్ వెళ్ళాడు అనుకోండి. అవును సార్. ఆయనకు 2 years ట్రైనింగ్ ఇచ్చారు, అసలు ఆయన కంప్లీట్గా డెడికేట్గా దేశం కోసం వెళ్ళిపోయాడు. అంటే దానికి ఒక టైం బాండ్ ఉంటుందా? 8 సంవత్సరాలు ఈ ఆపరేషన్ టార్గెట్ కంప్లీట్ రావాలని, అంటే ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టార్గెట్ అయ్యే వరకు ఇటు ఫ్యామిలీని పూర్తిగా మర్చిపోవాలా? ఇంకా అంటే ఫ్యామిలీ ఆ డైమెన్షనే లేదు సార్, అసలు ఆలోచనలోనే మైనస్ సార్. కానీ అప్పటికి పెళ్ళి ఉందనుకోండి, పిల్లలు ఉంటారు కదా, ఇంకా పని మీద వెళ్ళాను అంతే సార్. అంతే గవర్నమెంట్ పని మీద ఆఫ్ఘనిస్తాన్ వెళ్తున్నాను, లేదా గవర్నమెంట్ పని మీద ఫ్రాన్స్ వెళ్తున్నాను. ఫ్రాన్స్ అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళొచ్చు, ఆఫ్ఘనిస్తాన్ చెప్పి శ్రీలంక వెళ్ళొచ్చు. అంతే చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే అక్కడ వాళ్ళ ఇంట్లో కూడా బగ్గుంది. అవును, నువ్వేం చెప్తున్నావో, నువ్వు ఇంట్లో ఏం వాళ్ళకి సార్, ఇఫ్ యు ఆర్ ఎ రా ఏజెంట్ నీ మైండ్లో ఏం జరుగుతుందో పాలిగ్రాఫిక్ టెస్ట్ చేసుకొని తెలుసుకుంటాడు. మీరు అబద్ధం చెప్పడానికి కూడా వీల్లేదు కాబట్టి సార్ బికాజ్ నేషనల్ సీక్రెట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. సో 0 error సిండ్రోమ్ సార్, అసలు 0 error కూడా మనం అసలు ఒప్పుకోవడానికి వీల్లేదు సార్. ఆ విధంగా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఏదో కంట్రీకి పంపారు, అక్కడ కవర్ ఏదో డ్రైవర్ గానో లేదంటే బ్యాంక్ ఆఫీసర్ గానో ఏదో ఒకటి ఇస్తారు సార్. కవర్ కుడ్ బి బెగ్గర్ ఆల్సో. మాది బెగ్గర్. కవర్ కుడ్ బి పొలిటీషియన్ ఆల్సో. అదే మన దురందో సినిమా టైప్లో 100% సార్. ఇజ్రాయిల్ వాడు యూనో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వాళ్ళు స్పైలా పంపించిన వాళ్ళు దేశానికి రాష్ట్రపతులు అయిపోవాలా, అంత బాగా కవర్ చేస్తారు వాళ్ళు. సో డోంట్ థింక్ దట్ స్పై అనగానే బిచ్చగాడ్లా ఉంటాడు, స్పై అనగానే డ్రైవరు కూలోడ్లా పనిచేస్తాడు, కుక్లా పనిచేస్తాడు. నాట్ నెసెసరీలీ ఏ హై ర్యాంకింగ్ అఫీషియల్ కెన్ ఆల్సో బి ఆర్ ఏజెంట్. యా అది మనం ఎప్పుడైనా సార్, పాకిస్తాన్ అనుకుందాం సార్ ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళకి ఏముంది సార్, కక్కూర్తనం, డబ్బుల కోసం దేశాన్ని అమ్మేసే జాతి వాళ్ళది. సో కొన్ని డబ్బులు వాళ్ళు మొహన్ పడేస్తే వాడు ఏమైనా చేస్తాడు కదా సార్. ఎమ్మెల్యే చేయొచ్చు, ఎంపీ ఏమైనా చేయొచ్చు, మిమ్మల్ని రాష్ట్రపతి చేసేస్తారు, మిమ్మల్ని ప్రధానమంత్రి చేసేస్తారు. అందులో ఏముంది సార్, వాళ్ళు డబ్బుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. సో మన దగ్గర డబ్బుకి దేవుడు దేవాల లక్ష్మీదేవి కటాక్షంగా మనకి ఏ తక్కువ లేదు దేశానికి. సో హ్యాపీగా ఎవరు ఆ విధంగా ఒక టార్గెట్ ఇచ్చారనుకోండి, మనకి ఏదో కంట్రీలో సీక్రెట్స్ గురించి పంపించారు, ఆ టార్గెట్ అయ్యే వరకు రాకూడదా? జనరలీ నో సార్. ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సార్, ఆ టార్గెట్ అయిపోయిన తర్వాత కూడా అడిషనల్ టాస్క్ కూడా ఇచ్చే అవకాశం ఉంది సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏజెంట్ని ఒక లష్కరే తైబాకి చెందిన ఒక కమాండర్ని ఎలిమినేట్ చేయడానికి పంపించారు, రైట్ సార్. వీడు చాలా ఎక్సలెంట్గా ఒక 6 నెలలు 8 నెలలు టైం తీసుకొని వాడు మూమెంట్ అంతా ట్రాక్ చేసి అసలు 0 error తోటి వాడిని ఎలిమినేట్ చేయడం జరిగింది సార్. ఈ గన్మెన్ ఎపిసోడ్స్ నా బుర్రలో ఎన్ని ఎంటుకలు ఉన్నాయో దానికంటే ఎక్కువ ఉన్నాయి సార్. సో ఇప్పటికొచ్చి వాస్తవం సార్, ఒక్క ప్లాన్ ఒక్క ఆపరేషన్ ఫెయిల్ అవ్వలేదు సార్. ఏనాడైనా గన్మెన్ దొరికిపోయాడా అని విన్నారా సార్? లేదు, ఉండదు, సమస్య లేదు సార్. అది ఏ కంట్రీలో ఉండదు, అది ఫుల్ ప్రూఫ్ సార్ అది. ఎందుకంటే వీళ్ళు చాలా ఎందుకంటే మీరు అన్నట్టు మీరు టైం స్లాగ్ వాళ్ళకి టైం ఉండదు సార్, వాళ్ళకి టార్గెట్. నీకు టార్గెట్ ఇచ్చాను, ఈ పాకిస్తానీ బ్రిగేడియర్ వీడు 1999 వార్లో మన దేశానికి అన్యాయంగా ఇచ్చేసాడు, ఇంతమంది సైనికుల్ని చంపించింది వీడిని ఎలిమినేట్ చేయాలి, నీ టార్గెట్ టైం తీసుకో. సో మనము ఎంత క్లాసికల్గా ఎగ్జిక్యూట్ చేసామంటే, ఒక బ్రిగేడియర్ రీసెంట్గా పాకిస్తానీ బ్రిగేడియర్ వాడు రిటైర్మెంట్ అయ్యి రోజు
రిటైర్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్తుంటే దారిలో చంపాం సార్. అంటే వాడిని చంపాలి, అది ఫిక్స్. వాడి ఇంటికి వెళ్తే ఆ రోజు సాయంత్రం వాడు రిటైర్మెంట్ ఎండ్ యాజ్ అ బ్రిగేడియర్. వాడి ఇంటికి వెళ్ళే ముందు వాడిని చంపాం సార్. వాడి ఇంటి గుమ్మం ముందు చంపేవాడు. అది రా సార్. ఓకే.